నీ కోసమే సయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, ఆసీనుడా యేసయ్యా, 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 యేసయ్యా. మనందరి కోసం ఈ భూమిపైకి వచ్చి మన పాపములను తొలగించి శ్రేష్టమైనటువంటి తన కృప మన పట్ల చూపిన ప్రభుకు ఒకసారి చపలు కొట్టైనా మన మహిమపడదాం. స్తోత్రం స్తోత్రం.
అదేవిధంగా మధ్యాహ్నం వేళ ప్రభు మనతో మాట్లాడబోచుండగా మనం అందరం మంచి మనసు కలిగి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి, అదేవిధంగా విన్నటువంటి వాక్యం దాని ప్రకారం నడుచుకోవడానికి, అదేవిధంగా ప్రభు మనతో మాట్లాడబోచుండగా అవి ప్రభు మాటలని గ్రహింపు కలిగినటువంటి మంచి మనసు ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. భూమిని ఆకాశమును అందులో ఉన్నవస్తాన్ని కలుగజేసిన గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాకృపను బట్టి ఈ నెలంతా కూడా మమ్మల్ని భద్రపరిచి ఈ నెల చివరి ఆదివారం వరకు మమ్మల్ని పోషించి ఆరోగ్యమించి ఆశకాలను పొడిగించి సజ్జులుగా మీరు ఉంచారు. మీ స్తోత్రాలు. ఈ రోజున నీ పాద సన్నిధిలో ప్రభువా నీ నామాన్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచు, స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని గణపరచు. అదేవిధంగా మీరు చేసిన మేలు బిడ్డలు సాక్ష్యం ఇచ్చున్నారు, వారి సంపదలకు కానుకలు సమర్పించున్నారు. బిడ్డలకు రావాల్సిన ప్రతిఫలం మీరు దాచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైనటువంటి సాతాను ఆటంకాల క్రియలు మీరు దూరపరచండి. సమయంలో కొంత సమయం నీ మాట్లాడడానికి మేము సిద్ధపడినా మీరు మాతో మాట్లాడండి. నీ పక్షం నిలబడినటువంటి నన్ను కూడా మీరే జ్ఞాపకం చేసుకొని ఎవరికి ఏం మాటలు కావాలో మీరే అందించి మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను బలపరచమని, ఇంకా రావాల్సిన బిడ్డలను మీరు త్వరపెట్టి నడిపించండి. లైవ్లో యంత్రశాబ్దం ద్వారా ఇక్కడ కూర్చున్నటువంటి వారు అందరి మాటలు వింటున్నారు, వారందరికీ ప్రభు మేలు కలిగినట్లు మీరే మాట్లాడమని, పాపంతో ఉన్నటువంటి వారికి పాపము నుండి విడుదల, రక్షణ పొందినటువంటి బిడ్డలు ఆధ్యాత్మికంగా బలపరచబడినట్లుగా మీరే మాట్లాడి సహాయం చేయమని, ఆ సమయంలో తండ్రి మా అందరికీ వినబుద్ధిని మీరు పుట్టించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది. ఈ సమయంలో ఉదయకాల సమయంలో మరి చక్కగా ప్రభువు మాట్లాడాడు. మనుషుని నమ్మినప్పుడు, అదేవిధంగా దేవుణ్ణి నమ్మినప్పుడు, అంటే మనుషులు నమ్మినప్పుడు, దేవుణ్ణి నమ్మినప్పుడు, లేకపోతే దేవుడు మనకి ఇచ్చినటువంటి వాటి మీద మనం ఆధారపడి వాటిని నమ్మినప్పుడు ఎలా ఉంటుందో, వ్యత్యాసం ఎలా ఉంటుందో ఉదయకాల సమయంలో ప్రభువు మాట్లాడాడు. అంటే మనుషులు నమ్మినప్పుడు, అదేవిధంగా దేవుణ్ణి నమ్మినప్పుడు, అంటే మనుషుల ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయో, అదేవిధంగా దేవుణ్ణి నమ్మితే ఎలాంటి కార్యాలు జరుగుతాయో దేవుడు మాట్లాడాడు. మరి ఉదయకాలం ఆరాధనకు వచ్చినటువంటి వారు చక్కగా ఆ మాటలు విన్నారు. మనుషులు నమ్మితే మనుషులు మనల్ని మోసం చేస్తారు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట, అంటే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని చెప్పేసి రాయబడింది. అంటే మనం మనుషులను నమ్మకూడదు, కానీ లేకపోతే దేవుడు మనకిచ్చినటువంటి వాటి మీద మనం ఆధారపడకూడదు, కానీ మనం నమ్మితే సంపూర్ణంగా మనల్ని కలుగు చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మాత్రమే మనం నమ్మాలి. ఎందుకంటే మనుషుడు నమ్మదగిన వాడు కాదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రపంచంలో భర్త భార్యను నమ్మితే, నమ్మినటువంటి భర్తను మోసం చేసి మరొకరితో, అదేవిధంగా భార్య భర్తను నమ్మితే మరి నమ్మినటువంటి ఆ సందర్భంలో వారిని మోసం చేసి మరొకరితో, అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రులు నమ్మితే, తల్లిదండ్రులు పిల్లలు నమ్మితే ఒకరినొకరిని మోసం చేసుకోవడం, ఇట్లాగా మనం చూస్తూ ఉన్నాం. సమాజంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రాణ స్నేహితులే వారిని నమ్మి వారికి డబ్బు ఇచ్చినా, లేకపోతే వారితో సహవాసం చేసిన కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు వారిని మనం నమ్మితే వారు మనల్ని మోసం చేస్తున్నట్లుగా, వారి ద్వారా మనకి బాధలు కలుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా డబ్బును నమ్మినా, బంగారాన్ని నమ్మినా, మనం కలిగినది మనం నమ్మినా కొన్ని సందర్భాల్లో వాటిని బట్టి కూడా ఏమవుతుందంటే మనిషి యొక్క ప్రాణము పోతుంది. ఇప్పుడు ఆస్తులను బట్టి చాలామంది ఒకరినొకరు చంపుకుంటున్నారు, అర్థమైందా? స్థలాలను బట్టి
మొన్న ఈ మధ్య ఒక న్యూస్ పేపర్లో చదివాను. ఏంటంటే పొలం దగ్గర గట్టుల దగ్గర చిన్న సమస్య. తమ్ముడు ఏం చేశాడంటే అన్నను చంపేశాడు. ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే వీటిని నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా సిగ్గుపడుతున్నట్లుగా, అవమానం చెందుతున్నట్లుగా, లేకపోతే మనశ్శాంతి లేక జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మితే మీరు ఎన్నటికీ సిగ్గునందరు. అదేవిధంగా ఆయన కనుక మనం నమ్మితే మనకు కలిగేటువంటి మేలుల ఆశీర్వాదాలు ఏంటంటే, మనం నరులను నమ్మి వారు మనకు ఆశ్రయంగా ఉంటారని చెప్పేసి మనం ఆలోచన చేస్తాం, కానీ నరులు మనకి ఎప్పుడు ఆశ్రయమో కాదు. కానీ మనం దేవుణ్ణి నమ్మితే మనకు కలిగేటువంటి గొప్ప మేలు ఏంటంటే ఆయనే మనకు ఆశ్రయముగా ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఎట్లా ఉంటాడు ఆయన? ఆయనే మనకు ఆశ్రయంగా ఉంటాడు. ఏబు కుటుంబాన్ని మనం ఆలోచన చేస్తే మరి చక్కగా దేవుడే వారికి ఆశ్రయంగా ఎలా ఉన్నాడంటే చుట్టూ కూడా కంచె వేశాడు. ఏబు ఇంటి చుట్టూ కంచె వేసి దేవుడే ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి ఏ దుష్టుడు ఆ కుటుంబాన్ని గలిబిలి చేయకుండా ఆ కుటుంబం అలాగా మంచిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా మరి దేవుడు మొదట అబ్రహామును పిలిచి నువ్వు రా అని చెప్పేసి అన్నప్పుడు అబ్రహాము దేవుని నమ్మి వచ్చిన దాన్ని బట్టి దేవుడు అతనికి ఏ కొరత కూడా చేయకుండా అబ్రహాముకి దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు. ఎట్లా ఆశ్రయముగా ఉన్నాడు? ఎట్లా అంటే అబ్రహాం యొక్క భార్యను అబీమెలెకు అనేటువంటి రాజు తీసుకెళ్ళినప్పుడు ఆమెతో గడపాలని ఆ రోజున దేవుడు రాజును ఏం చేశాడు? గద్దించాడు. ఏ పాపం చేయకుండా మరలా ఆమెను పరిశుద్ధులుగా అలా ఉంచాడు. అంటే వారికి ఒక ప్రొటెక్షన్ ఉంది. అంటే ఏంటంటే ఒక ఆశ్రయం అనేది వారికి ఉంది. అందుకని రాజు ఏం చేయలేకపోయాడు. అంటే దేవుని మనం నమ్మితే ఆయన మనకు మన కుటుంబానికి ఎలా ఉంటాడంటే ఒక ఆశ్రయంగా ఉంటాడనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా నిత్య జీవితంలో మనం ఎన్నో భయము ఆందోళనలతో మనం ముందు కొనసాగిపోతూ ఉంటాం. మనం దేవుని కనుక సంపూర్ణంగా నమ్మితే భయం అనేది మనకి ఉండదు. షడ్రకు మేషకు అబేద్నెగోను చూస్తే వాళ్ళు అగ్నిగుండానికి భయపడలేదు. దానియేలును మనం చూస్తే సింహాల బోనుకి భయపడలేదు. అర్థమవుతుందా? అదేవిధంగా అపోస్తులైన పౌలు గారిని మనం చూస్తే తిండికి భయపడలేదు, వస్త్రాలకి భయపడలేదు, సముద్రం చూసి భయపడలేదు, కొరడాను చూసి భయపడలేదు. అర్థమవుతుందా? తన శిరస్సు నరుగుతున్నటువంటి కత్తిని చూసి కూడా భయపడలేదు. కారణం ఏంటి? ఆయన నమ్మాడు కాబట్టి అంత ధైర్యం ఆయనకి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా ఆయన మనం నమ్మితే మన జీవితాన్ని, మన కుటుంబాన్ని పచ్చని చెట్లుగా, ఫలభరితంగా ఉండేటువంటి ఫలములు కలిగినటువంటి చెట్లుగా ఆయన చేస్తాడు. అయితే మరి ఇవన్నీ కూడా మన జీవితంలో కలగట్లేదు. కారణం ఏంటంటే మనం మనుషులు నమ్ముతున్నాం, మనుషులు కల్పించినటువంటి పద్ధతులను మనం అనుసరిస్తున్నాం. అందుకనే దేవుడు ఇవన్నీ కూడా మన జీవితంలో చేయట్లేదు. అందుకని ఇప్పుడు అలా కాకుండా మన జీవితం మార్చబడాలంటే మనం నిత్యము చక్కగా, పచ్చగా, సంతోషంగా, సమృద్ధిగా, సమాధానంగా మనము మన కుటుంబం ముందు కొనసాగిపోవాలంటే ఖచ్చితంగా మనం మనల్ని సృష్టించినటువంటి దేవుణ్ణి మనం నమ్మాలి. అలా నమ్మినప్పుడు ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు అనేటువంటి అంశాన్ని మరి ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడాడు, చక్కగా విన్నాడు. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుంచి, మనం ఇర్మియా గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. సాధారణంగా మన కలిగి ఉన్నటువంటి బిడ్డలను వారి ఎదురు నుండి మనం ఏం కోరుకుంటామంటే వాళ్ళు మనతో ఉండాలి, మనల్ని అంటిపెట్టుకొని ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఉంటాం. అదేవిధంగా తల్లిదండ్రులను ప్రేమించేటువంటి బిడ్డలు కూడా మా తల్లిదండ్రులు మమ్మల్ని అంటిపెట్టుకొని మాకు సహాయం చేయాలి, మమ్మల్ని అంటిపెట్టుకొని ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఆలోచన. అయితే ఇక్కడ విచిత్రంగా దేవుడు మనల్ని అంటిపెట్టుకోవాలని ఆశపడతాడంట. దేవుని అధ్యాయం ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. నాకు కీర్తి, స్తోత్రము, మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండినట్లు నేను ఇశ్రాయేలు వంశస్థుల అందరినీ, యూదా వంశస్థులందరినీ అంటి ఉన్న రీతిగా నన్ను అంటి వారు నా మాటలు వినకపోయి ఉన్నారని
యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి, యూదా ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇది వారికేనా అని చెప్పేసి అంటే వారికే కాదు, ఆయన పోలికలో ఆయన స్వరూపమందు తయారు చేయబడినటువంటి మనందరికీ కూడా ఈ మాటలు వర్తిస్తాయి. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, నడికట్టు నరుని యొక్క నడుమునకు అంటియుండు రీతిగా అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసితిని అని చెప్పేసి దేవుడు మాట్లాడుతాడు. అంటే నేను నరులను ఎందుకు చేశాను అని చెప్పేసి అంటే, లేకపోతే మనుషులను ఎందుకు చేశాను, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలను అదేవిధంగా యూదా వారిని నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను, ఎందుకు ఎన్నుకున్నాను, ఎందుకు ప్రత్యేకంగా వారి మీద నేను దృష్టి ఉంచి ఉన్నాను, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వారి మీద నేను ఎందుకు చూపిస్తున్నాను అని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం చక్కగా ఆలోచన చేసి అర్థం చేసుకుంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ప్రత్యేకంగా మనల్ని ఏర్పాటు చేసుకుంది. జగత్ పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే మనమంట ఆయనను అంటి పెట్టుకొని ఉండాలని చేసుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మీకు అర్థం అవ్వాలంటే, నడుముకి బెల్ట్ పెట్టుకుంటే అది ఎట్లా ఉంటుంది చెప్పండి? నడుముకి బెల్ట్ పెట్టుకు మాకేం తెలుసు పాస్టర్ గారు, మేము ఎప్పుడైనా పెట్టుకున్నామా అన్నట్టు చూస్తున్నారు మీరు కదా. సరే, అది తీసేయండి. మలతాడంటే అందరికీ తెలుసు కదా. అది కడితే ఎలా ఉంటుందో చెప్పండి? అది నడుముకి అలాగే అంటి పెట్టుకొని ఉంటుంది, ఇంకా అది ఊడిపోదు. ఇక అదేదన్నా బాగా నానిపోయి ఇదైపోతే ఊడిపోతుంది తప్ప మామూలుగా అయితే అది ఊడిపోదు. అంటే గట్టిగా స్టాండర్డ్గా ఆ నడువుని పట్టుకొని అలాగ ఉంటుంది అన్నమాట. అంటే దేవుడు కూడా అంట మనల్ని ఎందుకు చేశాడంటే, మనము ఆయన్ని పట్టుకొని అలాగా ఆయన్ని మనం అంటి పెట్టుకొని ఉండాలని చెప్పేసి ఆయన మనల్ని చేశాడంట. ఎందుకని? ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి కదండి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. ఆయన చేసినటువంటి ఆకాశ మండలంలో విచిత్రమైనటువంటి సృష్టి అంతా కూడా ఉంది, ఈ ప్రకృతి ఉంది, అంతా ఉంది. మరి అవి అంటి పెట్టుకోవాలని ఆయన కోరుకోవచ్చు కదా. ఎందుకు అలా కోరుకోవట్లేదు? కేవలము మనుషులు మాత్రమే ఆయనను అంటి పెట్టుకొని ఉండాలి అని చెప్పేసి ఆశపడుతున్నాడు. చెప్పండి ఎందుకు అలా ఆయన ఆశపడడానికి గల ప్రధానమైన కారణం ఏంటి, ఎందుకని అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వాటికను మనకి ఒక ప్రత్యేకమైనటువంటి తేడా ఉంది. ఏంటంటే, ఈ ప్రకృతిలో చెట్లకు కానీ, పక్షులకు కానీ, జంతువులకు కానీ ప్రాణం ఉంది, కానీ ఆత్మ లేదు. కానీ మనకి ప్రాణం ఉంది, తర్వాత ఏముంది? ఆత్మ కూడా ఉంది. ఆ ఆత్మ ఎవరిదంటే దేవునిదే. కాబట్టే ఆయన ఎద్దు నుండి వచ్చినటువంటి ఆత్మ కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడంటే, కేవలం మనం మాత్రమే ఆయనకు అంటుగా ఉండాలని చెప్పేసి, అంటే ఆయనతో అంటు కట్టబడినటువంటి వారిగా ఉండాలని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. నిజమే, మనం కూడా ఆలోచన చేస్తే మనం కూడా ఎవరికి ప్రాధాన్యత ఇస్తామండి ఎక్కువగా చెప్పండి? మనకున్నటువంటి ఆస్తిని ఇచ్చే విషయంలో కానీ, లేకపోతే మనకున్నటువంటి వాటి పెట్టే విషయంలో కానీ, ఇచ్చే విషయంలో కానీ ఎవరికి మనం చేస్తాం ఎక్కువ చెప్పండి? ఎవరి మీద శ్రద్ధ ఉంటుంది? బాబాయ్ కొడుకులకి, పెదనాన్న కొడుకులకి, లేకపోతే అత్తమ్మ కొడుకులకి, వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళ పిల్లల మీద ఉంటుందా? ఎవరి మీద ఉంటుంది? నా కడుపున పుట్టారు కాబట్టి వాళ్ళకే అవి చెందాలని చెప్పేసి మనం అనుకుంటాం కదా. ఎస్, మనం కూడా ఆయన పోలిక, ఆయన స్వరూపంలో దేవుడు మనల్ని చేశాడు కనుక మనము అదేవిధంగా ఆయన మనము ఆయనతో ఉండాలని ఆయన ఒక ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ విచిత్రం ఏంటంటే దేవుడు
ఏర్పాటు చేసినటువంటి మనిషి దేవునికి దగ్గరగా ఉండాలని ఆశపడుతుంటే మానవుడేమో దేవునికి దూరం అయిపోయి దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సాతానికి మాత్రం దగ్గర అవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయటమే కాదు, ప్రస్తుతానికి మానవుడు ఆ విధంగానే ఉన్నాడు కదండి. ఈరోజు మనం ప్రపంచంలో చూస్తే ఎంతమంది దేవుని అంటిపెట్టుకొని ఉంటున్నారు? చాలా తక్కువ. అందరూ కూడా ఎక్కువగా మనం చూస్తే సాతాన్ని అంటిపెట్టుకుంటున్నారు. సాతాన్ని ఏది చెప్తే అది చేస్తున్నారు, ఏది తాగమంటే అది తాగుతున్నారు, ఏది తినమంటే అది తింటున్నారు, ఎటు వెళ్ళమంటే అటు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చో, ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడి, ఏది చేయమంటే అది చేస్తున్నారు. వాడు ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉంటున్నారు, అది తినడం మానేయమంటే మానేస్తున్నారు కదా. కానీ దేవుడు చెప్పింది మాత్రం చేయట్లేదు, ఆయన మాట వినట్లేదు, ఆయన అంటి పెట్టుకొని ఉండట్లేదు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయనను మనం అంటి పెట్టుకొని ఉంటే మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, అదేవిధంగా ఆయనకు మనం దూరం అయిపోతే మనకు కలిగేటువంటి నష్టాలు ఏంటి అనేటువంటి విషయాలు సమయాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. చక్కగా శ్రద్ధగా మీరందరూ కూడా ఈ మాటలు వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా శరీరం మాకు బరువుగా ఉందా అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. లేదా అంటే కొంచెం వేసి వచ్చారు కదా, ఒకవేళ శరీరం ఏమన్నా భారకంగా ఉందేమో. అందరూ మెడుకుగానే ఉన్నారుగా, సంతోషంగా ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. చేతులుపుతో దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కొంతమంది చేతులు ఒకట్లా ఏమైపోయినాయి, మా పనులు కూడా ఏం లేదుగా, అయ్యా పని చేసి చచ్చుబడ్డాయి అనడానికి. మరొకసారి చెప్తారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. సౌండ్ రావట్లేదండి. ఉదయం వచ్చినప్పుడు బాగా చెప్పారు, మీరేందో చెప్పట్లేదు ఎందుకని? మంప మీద ఉండారా? ఇంకొకసారి చెప్తారు గట్టిగా ఒకసారి. సరే, ఇక మీ బ్యాటరీ అంతేలే, మీ వాయిస్ అంతే అనుకుంటలే, కానీ మిమ్మల్ని బాధ పెట్టరు ఎందుకు. సరే, ముందుకు వెళ్ళిపోదాం. మనము దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉంటే దేవుడు మన జీవితంలో ఏ కార్యాలు చేస్తాడు, ఏ మేలు మనం పొందుకుంటాం, సంతోషకరమైనటువంటి జీవితం మనకి ఎలా దొరుకుతుంది. మనం ఆయనను అంటు పెట్టుకోకుండా సాతాన్ని మనం అంటు పెట్టుకుంటే మనం ఏమైపోతాం, మన జీవితాలు మన కుటుంబాలు ఏమైపోతాయి అనేటువంటి విషయాన్ని ఈ రోజున దేవుడు మాట్లాడినటువంటి ఆ మాటల ద్వారానే మనం తెలుసుకుందాం, నేర్చుకుందాం. మొదటిగా దేవుని మనం అంటి పెట్టుకోకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే, అంటే దేవుని యొక్క స్వరూపంలో మనం చేయబడి దేవుని యొక్క ఆత్మచేత మనము ముందుకు నడిపించబడుతూ దేవుడిచ్చిన సమస్తాన్ని మనం అనుభవిస్తూ ఆయనను మనం కీర్తించకుండా, ఆయన గణపరచకుండా, ఆయన కొనియాడకుండా, ఆయన మనం అంటు పెట్టుకొని ఉండకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే మనం ఏమైపోతామంటే, ఇక్కడ ఆయన చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు ఒక మాట చూడండి. 13-14 వచ్చిన మనం చదువుదాం. అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారిని కరుణింపను, శిక్షింపకపోవును. వారి ఎడల జాలి పడక నేను వారిని నశింపజేతును. అమ్మో, ఎంత పెద్ద మాట అండి. చూడండి, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు, లేకపోతే మీ ఇంటి పక్కన వాళ్ళు, మీ ఇంటి వెనకాల మీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా సరే నువ్వు నాశనం అయిపోవును గాక అని చెప్పేసి అంటే మీరు ఏమంటారు? అలా జరుగును గాక ఆమేన్ అంటారా? చెప్పండి, ఏమంటారు? మీ ఆయన నాశనం అవ్వాలి, నువ్వు నాశనం అవ్వాలి, నీ పిల్లలు నాశనం అవ్వాలి, నీ ఇల్లు నాశనం అవ్వాలి, మీకుండా వాళ్ళందరూ మీకుండా మొత్తం నాశనం అవ్వాలని మనం, వాళ్ళు ఒకటంటే మనం ఏం చేస్తాం, అది మొత్తాన్ని చెప్పిస్తాం కదా. మరి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మరి ఏం చేద్దాం చెప్పండి? దేవుని మనం చెప్పిద్దామా? దేవుని శపించేటువంటి శక్తి మనకుందా? అలా ఒకడు వచ్చాడు, దేవుడే కాదు కానీ జస్ట్ దేవుని ప్రజలను శపించడానికి వచ్చాడు, సిగ్గుతో తలంచుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే మనిషిని నమ్మాడు, మనిషి ఏదో ఇస్తానని చెప్పేసి అంటే దానికోసం ఆశపడి ఏం చేశాడంటే, నేను శపిస్తే వాళ్ళు శపించబడతారని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. శపించని చెప్పేసి నిలబెడితే ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. వెరైటీగా ఉంది. అంటే ఇక్కడ మనం దేవుని శపించలేము, దేవుని ప్రజలను కూడా మనం శపించలేము. కానీ ఆయన మనలను
నశింపజేయగలడు, సేమ్ టైం మనను జీవింపచేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకి మన మీద జాలి, కరుణ ఉంది, తర్వాత కోపం కూడా ఉంది. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే కోపమేమో ఒక నిమిషమే, తన దయ మాత్రం ఆయుష్కాలం. అబ్బా, ఎంత గొప్ప దేవుడు అండి. ఆ నిమిషం మాత్రము కోపం ఎందుకంటే మనలను సరిచేయాలని, మనలను ఆయన వైపు నడిపించాలని, మనం మంచిగా బ్రతకాలని, మంచిగా ఉండాలని, మంచిగా ఎదగాలని, మంచిగా ఫలించాలనే ఉద్దేశంతోనే ఆ చిన్న కోపం కూడా, కానీ వేరే ఉద్దేశం ఏది కూడా కాదు. ఇప్పుడు మన పిల్లలను కూడా మనము గద్దిస్తూ ఉంటాం, బుద్ధి చెప్తూ ఉంటాం. ఎందుకంటే సరైన మార్గంలో నడుచుకుంటారు, మంచి మార్గంలో నడుస్తారని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. అదే రీతిగా మనం కూడా ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా ఉంటాం కనుక ప్రాముఖ్యంగా ఆయన మనలను ఏం చేశాడు చెప్పండి, తనకు ఎలా చేసుకున్నాడంటే, ఇప్పుడు నేను కొన్ని రెఫరెన్స్లు చూపిస్తాను, త్వరగా చదవండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే తర్వాత మనం చేసే మేలు విషయంలో అవి చదువుకుందాం. కాబట్టి మనము అర్థం చేసుకొని, ఆలోచన చేసుకొని, చాలా జాగ్రత్తగా మనము దేవుని మనం అంటి పెట్టుకొని ఉంటే ఎంత మంచిదో తెలుసా? చూడండి, ఇప్పుడు మన కుటుంబంలో నీ భర్త కానీ, లేకపోతే నీ భార్య కానీ, లేకపోతే నీ బిడ్డలు కానీ ఎవరైనా రోగి అయ్యి ఉన్నారనుకోండి, వారిని మనం అంటి పెట్టుకొని ఉంటే వారి బాగోగులు మనం చూసుకోవచ్చు. వారిని మనం అంటి పెట్టుకొని లేకుండా ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఏమైపోతారు చెప్పండి, ఏమైపోతారు? అంతే. అంటే అంటి పెట్టుకొని ఉంటే అక్కడ ఒక మేలు జరుగుతుంది. అదేవిధంగా కుటుంబంలో కూడా అత్త, కోడళ్ళు, అదేవిధంగా అల్లుళ్ళు, మామలు, అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ ఒకరినొకరు అంటి పెట్టుకొని ఉన్నారనుకోండి, ఆ కుటుంబమే వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కుటుంబంలో ఒకరి సమస్యలు ఒకరు తెలుసుకొని భరించడానికి, ఒకరొకరు సహాయం చేసుకోవడానికి, ఆ కుటుంబం అభివృద్ధి చెందడానికి, ఆశీర్వదించబడడానికి అవకాశాలు ఉంటాయి. ఆ రోజున మనుషులు బ్రతికారంటే డజన్ల మంది పిల్లలను కని వాళ్ళని పెంచి పోషించారంటే కారణం ఏంటంటే వాళ్ళందరూ ఒకరినొకరిని అంటి పెట్టుకొని ఉన్నారు. అయితే ఆ కాలంలో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలే ఉండేవి, విడి కుటుంబాలు ఉండేవి కాదనమాట. ఇప్పుడు కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు లేవు, కానీ ఎక్కువగా ఏమున్నాయి? విడి కుటుంబాలే. ఒక కొడుకు ఒక చోట, ఇంకో కొడుకు ఒక చోట, ఇంకో కొడుకు ఇంకొక చోట, తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? మన ఈ మధ్య ఒక ఆమె అలిగిపోయింది. ఏడకంటే తల్లి గారింటికంటే, తల్లి లేదు, తండ్రి కూడా లేడు. ఎందుకంటే ఈమె ఎవరు అంటే ఈమె కుర్రాం కాదు, అలిగిపోవడానికి ముసలామ, రేపో మాపో పోయేదా అలాగుంటుంది. ఏమో కూడా అలిగిపోయింది. ఎవరింటికి వెళ్ళిద్ది? ఏడకి ఇప్పుడు తల్లి లేదు, ఏమే ముసలాం అయిపోతే ఇక వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? వాళ్ళ అమ్మ నాన్న ఉంటే లేత వయసులో, లేకపోతే అప్పుడు ఏదన్నా మాట్లాడుకుంటే, లేకపోతే ఏదన్నా గొడవలు వస్తే వెళ్ళినా వాళ్ళు ఆదరిస్తారు. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిద్ది? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరు ఆమెను ఆదరిస్తారు? భర్తతో ఏదో చిన్న భేదాభిప్రాయం వచ్చి నేను నా పుట్టింటికి వెళ్తానని చెప్పేసి అంటే సరిపో అని చెప్పేసి అన్నాడంట. పోతే ఎవరింటికి పోయింది? అన్నింటికి పోతే ఖాళీ లేదన్నాడంట. తమ్ముడింటికి పోతే ఇక్కడ కాదు మా అమ్మ ఇప్పుడే కైనా ఉంది, నువ్వు ఏడగొస్తే ఎట్ట? అందరు సాకులు చెప్పారంట. ఇప్పుడు ఏమి ఏడ ఉండాలి? ఎటు వెళ్ళాలి? మళ్ళీ తిరిగి తిన్నగా వాళ్ళ ఆయన దగ్గరికే వచ్చిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, విచిత్రం ఏంటంటే కొంతమంది దేవుని మీద అలిగి దేవుడు మాకు వద్దులే అని చెప్పేసి దేవుని అంటు పెట్టుకొని ఉండకుండా దేవునికి దూరం అయిపోతారు. అది చాలా తప్పు. దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితాలలో, లేకపోతే మన బ్రతుకుల కొరకు శ్రేష్టమైనటువంటి గొప్ప కార్యములు చేస్తూ చివరికి తన కుమారుని భూలోకానికి పంపించి అసలు ప్రాణాన్నే త్యాగం చేస్తే మనం ఆయన మాత్రం అంటు పెట్టుకొని ఉండడం అంటే ఎంత కష్టమైపోతుందో, ఎంత బాధ అయిపోతుందో, అసలు ఎంత భారం అయిపోతుందో. అది ఎంతో బాధగా మనం ఫీల్ అవుతున్నాం. కానీ మీరు సరిగ్గా కనుక ఈ మాటలు మీరు ఉంటే ఆయన అంటు పెట్టుకోకుండా మీరు ఏమాత్రమో ఉండరు. అంటే మనం ఆయన అంటు పెట్టుకొని ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన ఏం చేయాలంటే రుచి చూచి
తెలుసుకోవాలి. రుచి చూసి తెలుసుకుంటే అప్పుడు మనం ఆయన అంటిపెట్టుకోగలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ఎదుట పెట్టినటువంటి బిర్యానీ శుభ్రంగా ఖాళీ చేయాలంటే ముందు దాన్ని ఏం చేయాలి? రుచి చూడాలి. తినడం కాదు, రుచి చూడాలి. రుచి చూస్తే రుచి బాగుంటే అప్పుడు మనం తింటాం. రుచి బాగాలేకపోతే ఏం చేస్తారు? మధ్యలో 2 ముద్దలు తీసి బాగాలేదని చెప్పేసి పడేస్తారు. దేవుని గురించి కూడా మనము రుచి చూచి తెలుసుకుంటే, అందుకని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. ఆ విధంగా మనం చూసి తెలుసుకున్నాం అనుకోండి, ఆయనలో రుచి దొరికిందని. కొంతమంది ఈ రోజున చాలామంది ఆయనలో మాకు రుచి దొరకట్లేదు, ఇది పరిశుద్ధ గ్రంథం కాదు, అపవిత్రమైన గ్రంథము, ఇందులో ఏ టేస్ట్ లేదని చెప్పేసి చాలామంది రకరకాలుగా దీని మీద బుర్ర చల్లి డబ్బులు సంపాదించుకొని తమ కుటుంబాలను చక్కగా పోషించుకుంటున్నారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని గురించి మంచిగా చెప్పిన వాళ్ళు బతుకుతున్నారు, మన దేవుని గురించి చెడ్డగా చెప్పిన వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు. మన దేవుడు అందరికీ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఒక ఆయన దగ్గర ఒక ఆయన పని చేస్తున్నాడు. ఆయన పని చేసి ఆయన ప్రార్థనకి వెళ్ళి ఆయన ప్రార్థనకి వెళ్ళి ఆయన కాదు, ఆయన దగ్గర చాలా గ్రంథాలు ఉన్నాయి, అవన్నీ కూడా చదువుకుంటూ ఉంటాడంట. అదేవిధంగా బైబిల్ కూడా ఒక గ్రంథం కాబట్టి దీంట్లో కూడా ఏముందో ఇది కూడా చదివితే మంచిది, అన్ని గ్రంథాలు చదువుతున్నాను కదా, ఇది కూడా చదివితే బాగుంటుందని చెప్పేసి దీన్ని కూడా కొన్నాడంట. అయితే ఒకరోజు పనోడు, ఆ పని అతను, యేసుప్రభు నమ్మినటువంటి ఆ పని అతను ఆ గ్రంథాలన్నీ కూడా తుడిచి ఏం చేశాడంటే చక్కగా ముందు కింద బైబిల్ పెట్టి తర్వాత ఆ గ్రంథాలు పెట్టాడంట. ఆయన వచ్చి చూసావా, నువ్వు యేసుప్రభు నమ్మావు, కానీ ఇప్పుడు నువ్వు నమ్మినటువంటి దేవుడు లేకపోతే నువ్వు చదివేటువంటి గ్రంథం చూడు ఇప్పుడు ఎట్లా ఉందో. మా గ్రంథాలన్నీ కూడా దాని మీద ఉన్నాయి, మా అన్నీ కూడా ఉన్నతంగా ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్తుంటే ఆయన అన్నాడంట, అలా నీకు అర్థమైందా? కాదు, వీటన్నిటికీ పునాది ఎవరో తెలుసా? రే పిచ్చోడా, ఇప్పుడు ఆ గ్రంథాలన్నీ కూడా నిలబడ్డాయి అంటే దేని మీద నిలబడ్డాయి? అది బైబిల్ మీద నిలబడ్డాయి. అంటే ఇప్పుడు మీ గ్రంథాలన్నిటికీ పునాది ఏందో తెలుసా? ఇదిగో ఇందులోంచి కాపీ కొట్టుకొని రాసుకున్నాయి అన్నీ, ఇదే గ్రంథాలన్నిటికీ పునాది ఇదే అని చెప్పేశానండి. ఊరి నీ వ్యవహారం ఎట్ట ఉందని చెప్పేసి దాన్ని తీసి ఏం చేశాడంటే పైన పెట్టాడంట. దాన్ని తీసి పైన పెట్టి చూడు ఇప్పుడు మా గ్రంథాలు దాన్ని మోస్తున్నాయంటే సకల దేవతలు సకల గ్రంథాలు దీన్ని నమ్మానాల్సిందే, దీనికి లోబడాల్సిందే అని చెప్పేసి అన్నాడంట. దేనికైనా ఇది అనువైనది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అందుకనే దీనిలో ఒక మాట ఉంటుంది, దేవుని వాక్యము 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము. ఖడ్గం అంటే మామూలుగా ఒకవైపు పదును ఉంటుంది, మరొక వైపు పదును ఉండదు. కానీ దేవుని యొక్క వాక్యము 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం. అది ఇటువైపుగా వస్తుంది, అటువైపుగా వస్తుంది, చెప్పే మమ్మలంగా వస్తుంది, వినే మిమ్మలంగా వస్తుంది. అందరికీ ఇది అనువైనటువంటి గ్రంథం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే దీన్ని మనము అపార్థం చేసుకొని అర్థం చేసుకోకుండా, ఇది మనకి ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం అంటిపెట్టుకోకుండా ఈ లోకంలో రకరకాల వాటిని మనం ఏం చేస్తామంటే వాటిని మనం అంటిపెట్టుకొని ఉంటున్నాం. గల్లాపెట్టలో నిమ్మకాయ వేస్తే బాగుంటుందని అనగానే ఏం చేస్తారు? ఆ నిమ్మకాయని గల్లాపెట్టి అంటి ఉంటుందన్నమాట. లేకపోతే ఇదిగో నీ ద్వారానికి, లేకపోతే నీ ద్వారబంధానికి, లేకపోతే ఇదిగో నీ కుటుంబానికి, లేకపోతే నీ గుమ్మానికి ఇది కట్టుకొని చెప్పేసి అంటే దానికి ఏం చేస్తారు? తీసుకొచ్చి అంటిస్తారు. అంటే అవి మా ఇంటిని అంటి పెట్టుకుని ఉంటే మాకు మేలు కలుగుతుందని చెప్పేసి అలా ఎవరు ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి కాదు మనల్ని అంటి పెట్టుకొని ఉండాల్సింది. మనం మన దేవుని అంటి పెట్టుకొని ఉంటే మనకి శ్రేష్టమైనటువంటి మేలులు మనకు కలుగుతాయి. చూడండి ఇక్కడ అంటున్నాడు, మీరు కనుక నన్ను అంటి పెట్టుకోకపోతే మీరందరూ ఏమైపోతారు? నశించిపోతారు అని చెప్పేసి అంటారు. అంటే ఇప్పుడు మనల్ని నశింపజేసే దేవుడు అని చెప్పేసి అంటే కాదు. మరి మనం ఎందుకు నశించిపోతున్నాం? ఆయన నశించిపోండి అని చెప్పేసి నశించిపోతున్నామంటే కాదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవునికి దూరం అయిపోతామో అప్పుడు మనం సాతానికి దగ్గర అవుతాం. సాతానే మనలను నశింపజేస్తాడు. అది వాడే మనల్ని పాడు చేసేది.
వాడే మన జీవితాలను నాశనం చేసేది. దేవునితో మనం అంటి పెట్టుకొని ఉంటే ఏదో ఒక విధంగా వేరుబంధం చేసి వాడు నరకానికి తీసుకొని వెళ్ళాలని వాడు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నంలో కనుక మనం వాడి చేతిలో పడితే మనం నాశనం అయిపోతాం. అందుకనే మనం ఎప్పుడు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవునితో మనం అంటు కట్టబడినటువంటి వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుడు మనల్ని అంటి పెట్టుకొని ఉండాలని ఆయన ఎందుకు కోరుకుంటున్నాడు అని చెప్పేసి ఆలోచన చేస్తే మనం చదివినటువంటి వాక్యంలోనే జవాబు ఉంది. ఏంటంటే, నాకు కీర్తి స్తోత్రము మహిమలు కలుగుటకై. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మనము ఆయనను అంటి పెట్టుకొని ఉండి మనం ఏం చేయాలంట? మనము ఆయనను అంటి పెట్టుకోవాలని ఆయన ఎందుకు కోరుకుంటున్నాడు? ఆయనకి మనము సొంతం అవ్వాలని చెప్పేసి ఎందుకు ఆయన ఆశపడుతున్నాడని చెప్పేసి ఆలోచన చేస్తే, ఒకటి ఏంటంటే, మనము ఆయనకు అంటుగా ఉండి ఆయన మనం అంటు పెట్టుకొని ఉండి మనం ఏం చేయాలంటే ఆయనను మనం ఏం చేయాలంట? కీర్తించాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలి? మనం ఆయనను కీర్తించాలి. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. నీవే నా ఆరాధన యేసయ్యా. నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీవే నా ఆత్మలో ఆనందమయ్యా. నీవే నా జీవిత మకరందమయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనను మనము కీర్తించాలని ఆయనను మనము కీర్తించాలని ఆయన మనల్ని అంటి పెట్టుకొని ఉండమని కోరుకుంటున్నాడు. మనకిచ్చినది ఆయన ఏం అడగట్లేదండి. ఎందుకంటే అవన్నీ కూడా ఆయన ఇచ్చినాయి కాబట్టి ఏం అడగట్లేదు. మీరు నన్ను అంటి పెట్టుకొని నన్ను కీర్తించండి. తర్వాత ఏమంటున్నాడు? నాకు స్తోత్రము చేయండి. ఆ తర్వాత ఏమంటున్నాడు? నన్ను మహిమపరచండి. అంటే ఇవన్నీ ఒకటే. ఈ మాటలన్నిటి యొక్క అర్థం ఏంటంటే, ఆయన మనం సంతోషపరచాలని అర్థం. నన్ను కీర్తించండి, నాకు స్తోత్రము చేయండి, నన్ను మహిమపరచండి అని చెప్పేసి. అంటే ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే, దేవుడు మనుషులను చేసింది ఆయనను స్తుతించడానికి, ఆయన కీర్తించడానికి, ఆయన ఘనపరచడానికి అని చెప్పేసి ఇక్కడ మనకు ప్రత్యేకంగా అర్థమవుతుంది. అయితే మనం రివర్స్లో ఏం చేస్తున్నామంటే, మనల్ని పట్టించుకోకుండా మనకు ఆహారం ఇవ్వనటువంటి, మనకు ఆరోగ్యం ఇవ్వనటువంటి, మనకి పరలోక రాజ్యాన్ని ఇవ్వనటువంటి సాతాన్ని మనం కీర్తిస్తున్నాం, వాడిని మనం ఘనపరుస్తున్నాం. మనల్ని మన కుటుంబాలను నాశనం చేసేటువంటి సాతాన్ని మనం ఘనపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం. కానీ మనల్ని బాగు చేసి మనల్ని శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యానికి పంపేటువంటి దేవుని మనం కీర్తించలేకపోతున్నాం. అందుకే ఆ రోజున బాలురి యొక్కయు చంటి పిల్లల నోట ఏమొచ్చిందంట? స్తోత్రం అంట. పెద్దోళ్ళు వాళ్ళ నోటి నుండి రాట్ల ప్రభుని స్తుతించలేకపోతున్నారు. ఆయన పోలికలో పుట్టారు, ఆయన ఇచ్చిన ప్రతిదీ కూడా తింటా, ఆయన చేస్తున్న అద్భుత కార్యములు చూస్తా, ఆయన దేవుడిని నమ్మక ఆయనను కీర్తించకుండా స్తుతించకుండా ఉంటే అక్కడంట పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? హోసన్నా జయము, హోసన్నా జయం అని చెప్పేసి ఏం చేస్తున్నారు? ఆయనను కీర్తిస్తున్నారు, ఆయనను స్తుతిస్తున్నారు, ఆయన ఘనపరుస్తున్నాడు. ఆయన ఘనపరచబడడానికి ఈయన ఒకడు మాత్రమే అర్హుడు అని చెప్పేసి ఆ చిన్న బిడ్డల నోటంట దేవునికి స్తోత్రం అంట. ఈ రోజున మనం మరి ఎంత లావున, ఎంత ఎత్తున, ఎంతగా 40-50 సంవత్సరాలు మనకు వచ్చినాయి. ఏ రోజైనా మన నోట దేవునికి స్తోత్రం నోట వస్తుందా? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రతి సందర్భంలో దేవుని స్తుతిస్తున్నామా?
చెప్పండి. దేవుడు చేస్తున్నటువంటి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? దేవుని మహిమపరుస్తున్నామా? దేవుని గురించి మనం చెబుతున్నామా? ఎక్కడికి వెళ్ళినా మన ముచ్చట్లు, మన వారాలు, ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి వెనక వాళ్ళు, వాళ్ళే సరిపోతుంది. కానీ ఇంకా దేవుని స్తుతించే అవకాశం మనకి ఎక్కడ కలుగుతుందండి? ప్రభు, ఈ రోజున పనికి వెళ్ళడానికి మీరు కృపించారు, నీకు స్తోత్రం చెబుతున్నారా? ప్రభు, ఆటో నుంచి నన్ను కిందకి దించారా, నీకు స్తోత్రం అయ్యా. మీరు దించకపోతే ఏ వాగులోకి పోయేదాన్నో, ఏమైపోయేదాన్నో. స్తుతి చెల్లిస్తున్నారా? ఈ పగలంతా కాపాడారు ప్రభు, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి అంతా కూడా కాపాడారు, నీకు స్తోత్రాలు. ఆయన చేసిన మేలును బట్టి ఇతరులకు చెప్తే ఆ సమయంలో వారు ఏం చేస్తారు? ప్రభుని మహిమపరుస్తారు. మీ ప్రభుకి మహిమ కలిగిద్ది. అంటే ఇక్కడ వీటిలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, స్తుతి, కీర్తన, స్తుతి మన నోట చేసేది, మన జీవితంలో చేసిన మేలు ఇతరులకు చెప్తే దేవునికి ఏం కలుగుద్ది? మహిమ కలుగుద్ది. అర్థమైందా? మన జీవితంలో చేసిన మేలులు మనం ఇతరులకు చెప్పినప్పుడు మహిమ ఎవరో కలుగుతుంది అంటే, అందుకని దేవుడు చేసిన మేలు పలానా పాస్టర్ గారు చేసేది, పలానా పాస్టర్ గారు చేశారని చెప్పబాకండి. అర్థమైందా? ఎవరు చేశారు చెప్పాలి? అది దేవుడు చేశాడని చెప్పండి. దేవునికి మహిమ రావాలి, మాకు కాదు మహిమ. ఎందుకో తెలుసా? కార్యం చేసింది మేం కాదు, ఎవరు? ఆయన. అందుకని పలానా పాస్టర్ గారు చేశాడని చెప్పేసి మనం అనకూడదు. అప్పుడు ఆ మహిమ ఎవరికి వస్తుంది? దేవుని మహిమ మానవుడు పొందకూడదు. దేవునికి రావాల్సిన మహిమ దేవునికి వస్తే ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మనలను మహిమపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? దేవుడు మనలను ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచు వాణిని నేను ఘనపరచెదను. మొర్దెకాయి ఉన్నాడు, ఆడ కూర్చున్నాడు ఆ వాకిటి దగ్గర. రాజు వాళ్ళు వస్తా పోతా ఉంటే వాళ్ళకి తలుపు తీయటం, తలుపు వేయటం అట్లా చేసేవాడు. కానీ అతని మీద ఒకడు కుట్ర బన్నాడు. ఎవడు? నమస్కారం చేయట్లేదని లేపేయాలనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? వాడిని లేపేశాడు. అతను అనుకున్నాడు, నన్ను తప్ప రాజుగారు ఇంకెవరిని ఘనపరుస్తాడు, నేనే ఈ ఘనత అర్హుడిని అనుకున్నాడు. సేమ్ చెప్పబడిన వాటిలో ఏది ఒక్కటి కూడా పోకుండా ఆ గడప దగ్గర కూర్చున్నట్టు, గుమ్మం దగ్గర కూర్చున్నటువంటి మొర్దెకాయికి నువ్వు చేయని చెప్పేసి అనగల మనవాడికి ఏమైంది? నక్కలు గదపడ్డాయి. అరే, ఆఫ్టర్ గుమ్మం కాడ కూర్చున్న వాడికి ఇంత ఘనత. ఎస్, ఆ ఘనత ఎట్లా వచ్చిందంటే, ఒక రోజునంట రాజుని చంపాలని ఇద్దరు ప్లాన్ వేసుకొని వచ్చారంట. ప్లాన్ వేసుకొని వస్తే వీళ్ళు రాజుగారికి సమాచారం అందించి వాళ్ళని విచారణ చేసి గురిదీసి చంపారు. కానీ ఆ రోజున ఆ రాజుగారి ప్రాణం కాపాడినటువంటి మొర్దెకాయికి మాత్రం ఏమీ లేదు. రాజుగారికి నిద్ర పట్టలేదంట. అంటే నిద్ర పట్టలేదంటే దేవుడే నిద్ర లేకుండా చేశాడనమాట. ఈరోజు కొంతమంది అంటారు నిద్ర లేదు, నాకు నిద్ర పట్టలేదు అంటారు. దేవుడే నిద్ర లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే నిద్ర పోకుండా ప్రార్థన చేయమని. అర్థమైందా? నువ్వు ఎటు ప్రార్థనకు వస్తే నిద్రపోతావు, అందుకని ఇంటికాడ నీకు నిద్ర రాదు. ఎందుకంటే ప్రార్థనకు వచ్చి ఎటు ప్రార్థన చేయవు కాబట్టి అక్కడ ప్రార్థన చేస్తాం, దేవుడు నిద్ర లేకుండా చేస్తాం. ఆవిడ అటు ఇటు బొర్రలుకుంటా, చూసా అనుకుంటా, సెల్లు చూసుకుంటా, టీవీలు చూసుకుంటా కూర్చోబాగండి, ప్రార్థన చేసుకుంటా, మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిద్ర పట్టలేదంట, అటు ఇటు తిరుగుతున్నాడు. బాయ్, ఆ గ్రంథం తీసుకురండి, చదువు, పలానా మొద్దుకాయ ఇట్లా చేశాడు, ఏమైనా ఇచ్చారా? ఏమి ఇవ్వలేయా. గణపరిచారా? గణపరచలేదు. ఏమైనా బహుమతులు ఇచ్చారా? ఏ బహుమతులు ఇవ్వలేదు అని చెప్పేసి వెంటనే ఇప్పుడు అతన్ని గణపరచాలి, అతనికి బహుమతులు ఇవ్వాలని చెప్పేసి దేవుడు ఆ సమయంలో గుమ్మం దగ్గర కూర్చున్నటువంటి సెక్యూరిటీగా ఉన్నటువంటి, ఆఫ్టర్ ఆల్ ప్రతి వాడికి సెల్యూట్ చేసి చిన్నవాడు అనిపించుకునేటువంటి, చిన్నతనంగా ఉండేటువంటి ఆ ఉద్యోగం నుంచి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? మరలా ప్రధానమంత్రి అయ్యేటువంటి స్థితి దేవుడు కలుగు చేశాడు. అంత ఘనత ఎక్కడి నుంచి వచ్చిందంటే, నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను. అంటే ముందు మనం ఎవరిని గణపరచాలంటే, చెప్పండి ఎవరిని గణపరచుకోవాలి? ఎవరిని గణపరచాలి? కొంతమంది అంటారు నేను చేసే ప్రార్థన కాబట్టి తగ్గింది. పాస్టర్ గారు చేసినా కూడా తగ్గేది కాదు, నేను చేశాను కాబట్టి. వాళ్ళని గణపరుచుకుంటూ ఉంటారు, వాళ్ళని హెచ్చించుకుంటూ ఉంటారు. అందుకనే తను తాను హెచ్చించుకున్నవాడు ఏమైపోతారంటే తగ్గించబడతారు. కానీ తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతారు. అది
నువ్వు చేసినా నేను చేసినా ఇంకొకరు చేసినా దేవుడు చేశాడని చెప్పేసి దేవుని గణపరచగలిగితే తర్వాత దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గణపరుస్తాడు. అది మనం నేర్చుకోవాలి. దేవుడు మనం పుట్టించింది అందుకనంటే ఆయన మహిమపరచడానికే, ఆయన గణపరచడానికే. యేసు ప్రభు కూడా ఈ భూలోకానికి వచ్చినప్పుడు అనేకమైన అద్భుతకరమైన కార్యములు, ఆశ్చర్యకరమైన కార్యములు చేశాడు. చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రభువుని గణపరిచారు. శిష్యులు అడుగుతారయ్యా, వీడు పుట్టిన కాడ నుంచి గుడ్డివాడిగా పుట్టాడు, ఎందుకు? వీళ్ళు ఏమైనా పాపం చేశాడా, లేకపోతే వీళ్ళ అమ్మోళ్ళు ఏమైనా పాపం చేశారా, వీళ్ళ ఇంటి వాళ్ళు ఏమైనా పాపం చేశారంటే వాళ్ళు పాపం చేయలేదు, అతను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు ఇతని యందు ప్రత్యక్షపరచబడాలని, దేవుని నామానికి మహిమ కలగాలని వీడు పుట్టి గుడ్డివాడిగా పుట్టాడు. ఏం చేస్తాం? కళ్ళుండ మనము ప్రభుని మహిమపరచలేదని దేవుడు గుడ్డివాడని చేస్తున్నాడంట. వాళ్ళ ద్వారా అయినా మహిమ వచ్చిద్దని. నోరున్నటువంటి మనము ఆయన మహిమపరచట్లేదని చెప్పేసి మూగోళ్ళకి ఏం చేస్తున్నాడు? నోరేస్తున్నాడు. రెండు చేతులుండి కూడా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచలేని మనలను ఏం చేస్తున్నాడు? చేతులు లేని వాళ్ళకి చేతులు ఇస్తున్నాడు. నీకు అన్నీ ఉండి కూడా దేవుణ్ణి మహిమపరిచేటువంటి మనసు మాత్రం రావట్లా. అది మీ ఆయన గురించి చెప్పాను, లేదా నీ కొడుకు గురించి చెప్పను. మా అబ్బాయి ఏందనుకున్నావు అని చెప్పేసి వాడు బో పెట్టకపోయినా నేను దంతన్నా కూడా మా అబ్బాయి అంటే ఏందనుకున్నావు? మరి దేవుని ఎందుకు గణపరచావు? దేవుని ఎందుకు మహిమపరచావు? దేవుని ఎందుకు కొనియాడావు? దేవుడు మనల్ని సృష్టించింది, దేవుడు మనల్ని పుట్టించింది కేవలం ఆయనను కీర్తించటానికి, ఆయనను స్తుతించటానికి, తర్వాత ఆయనను మహిమపరచటానికి దేవుడు మనలను కలుగజేశాడు. అందుకని మనం ఆయన అంటి పెట్టుకొని ఏం చేయాలంటే, పరలోకంలో ప్రతినిత్యము కోటాది కోట్ల దేవదూతలు ఆయనను అంటి పెట్టుకొని ఏం చేస్తున్నాయి అంటే చక్కగా నిద్రపోతున్నాయి. ఏం చేస్తున్నాయి? పరలోకంలో దేవదూతలు ఏం చేస్తున్నాయి? ఆయన అంటి పెట్టుకొని చక్కగా యేసు ప్రభుని అంటి పెట్టుకొని శిష్యులు ఏం చేశారు? జాగ్రత్త, శోధనలు వస్తాయి, పారిపోవాల్సి వస్తుంది. దేవుని అంటి పెట్టుకొని ఏం చేస్తున్నాయి? ప్రతినిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానముల చేత ఏం చేస్తున్నాయి అంట? ఆయనను పొగుడుతున్నారు, ఆయన గణపరుస్తున్నారు, ఆయనకి స్తోత్రము చేయిస్తున్నారు. అందుకే లూసిఫర్ వాడికి కూడా ఎందుకు ఇది ఆ గర్వం ఎందుకు వచ్చిందంటే, నేను స్తుతిస్తున్నాను కాబట్టి, నేను కీర్తిస్తున్నాను కాబట్టి ఆయన సంతోషంగా ఉన్నాడు, నేను అనేటువంటి అహం అతనికి వచ్చింది. అందుకని ఒక దెబ్బకి తన్ని కింద పడేశాడు. ఎప్పుడు మనం అనుకోకూడదండి, నా ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, నా ద్వారా నేను చేసే పరిచర్యను బట్టి, నేను ఇచ్చే కానుకలు బట్టి, నేను పాడే పాటను బట్టి, నేను వేసే నాట్యాన్ని బట్టి అని చెప్పేసి ఎప్పుడు మనం నా అని చెప్పేసి అనుకోకూడదు. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఎవరికే చెల్లాలి? దేవునికే చెల్లాలి, ఆయనకే చెల్లునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు దేవుడు మనను అంటి పెట్టుకొని ఉండి ఆ కార్యక్రమాన్ని చేయమంటాడు. అందుకనే మనం ఎక్కడ వెళ్తున్నా, ఎక్కడ కూర్చున్నా మన నోట స్తోత్రం, మన మనసులో. అందుకనే పౌలు గారు అంటాడు, నేను ఆత్మతో ఏం చేస్తారంట? ఆత్మతో దేవుని స్తుతిస్తాడంట, తర్వాత నోటితో దేవుని స్తుతిస్తాడంట, ఆత్మతో పాడతాడంట, మనసుతో కూడా పాడతాడంట. అట్లా అర్థమైందా? ఎక్కడ సమయం ఖాళీగా ఉంటే అక్కడ మనము దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ, ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పేసి అనుకుంటూ ఉండాలి. నాకు తెలిసిన పాస్టర్ గారు దేవా నీకు స్తోత్రం అంటాడు. నేను తుమ్మినందుకు కూడా అన్నం తిన్న తర్వాత ఈసా నీకు స్తోత్రం అయ్యా. ఏందయ్యా అంటే, అవును అది అరిగింది కాబట్టి తేపు వచ్చింది, లేకపోతే నా దేవుడు అరిగిచ్చాడు కాబట్టి దేవానికి స్తోత్రం. ప్రతిదానికి స్తోత్రం అంట. అంటే కానీ మరి అతిగా చేయకూడదులేండి, అతిగా మనం చేయకూడదు, సమయానికి తగినట్లుగా. ఎందుకంటే ఆయన బస్సులు అటు చేస్తంటే అందరూ ఇటు చిత్రం ఏందేనా ఏమైంది ఆయనకి అంటున్నారు. చేసే సమయంలో మనం చక్కగా దేవుని నామానికి మహిమ కలిగినట్లు చేయాలి. అలాగని ఎట్లా పడితే అట్లా ఆయన నామాన్ని మనం వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అయితే ఈ సమయంలో ప్రియమైన దేవుని ఆయన అంటి పెట్టుకుంటే మనకి కలిగేటువంటి మేలులు, ప్రయోజనాలు ఏంటియో ఈ సమయంలో మనము కొన్ని విషయాలు త్వరగా మనం తెలుసుకొని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చదివితే ఆయన మనలను ఎలా చేశారో తెలుసా? ఆయనకి స్వాస్థ్యముగా చేశారంట, ఆయనకి సొత్తైన ప్రజలుగా మనల్ని చేశారంట. ఎందుకు? ఆయన అంటి పెట్టుకొని ఉంటారని
ఆయనకు స్వాస్యముగాను ఆయనకు సొత్తైన ప్రజలుగా చేశారంట. ఇప్పుడు జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నారంట. అంటే ఆయన ఏర్పాట్లో మనం ఉన్నామండి. మనం బాప్తిసం పొందామంటే ఎవరు నేను చెబితేనే లేకపోతే ఎవరు పక్కన వాళ్ళు చెబితే మనం నమ్మలేదండి ఈ బాప్తిసం తీసుకోవాలా. దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి రక్షణ పొందాం. ఎంత గొప్ప ధన్యత అండి ఆ ధన్యత. ఎందుకంటే ఈ రోజున గొప్ప గొప్ప వారికి ఆ ధన్యత లేదు. అల్పులం అయోగ్యులమైన మనకి దేవుడు ఆ ధన్యత ఇచ్చాడంటే దాన్ని మనం ఏమాత్రం పోగొట్టుకోకుండా నిరంతరం ఆయన మనం అంటి పెట్టుకొని ఏం చేయాలంటే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తే ఆయన మన జీవితంలో చేసేటువంటి మేలులు. యోహాను సువార్త చూడండి, త్వరగా యోహాను సువార్త 15వ అధ్యాయము యేసు ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చదువుదాం. చూడండి, మనం గనక అంటి పెట్టుకుని ఉంటే అంటే చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం మనం చదువుదాం. నా యందు నిలిచియుండుడి, మీ యందును నేను. అది మనం ఆయనను మనం అంటి పెట్టుకొని ఉంటేనంట ఆయన మనల్ని ఏం చేస్తాడు, ఆయన కూడా మనలను అంటి పెట్టుకొని ఉంటాడంట. అబ్బా, ఆయన మనల్ని అంటి పెట్టుకుంటే అసలు ఎన్ని మేలులో తెలుసా? చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ప్రియమైన దేవుని కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఎన్ని మేలులంటే అవి చెప్పడానికి వర్ణించడానికి వీలు కావు. అన్ని గొప్ప మేలులు మన జీవితంలో ప్రభు చేస్తాడు. అయితే మనము ఏం చేయాలి? మొదట ఆయనను మనం అంటి పెట్టుకుంటే మన కలిగే మొట్టమొదటి మేలు ఏంటంటే ఆయన మనలను అంటి పెట్టుకొని ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక ఆయన మనల్ని అంటి పెట్టుకుంటే ఏమండి, మనం కూడా రాజుగారికి పిల్లలమైతే మనకేమైనా కొరత? చెప్పండి, ఏమైనా కొరత? చెప్పండి అమ్మా, ఏమన్నా కొరత? ఈడ ముఖ్యమంత్రి, అంతకుముందు ముఖ్యమంత్రి చేసినటువంటి ఆయన జగన్ గారు ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి గారి కుమార్తెలు ఎక్కడ చదువుతున్నారు? హైదరాబాద్లో జరగట్లా. ఎక్కడ చదువుతున్నారు తెలుసా? వాళ్ళు తెలుసా? లండన్ దేశంలో చదువుతున్నారు. ఎక్కడ? మనం ఆఫ్టర్ ఆల్ ప్రైవేట్ స్కూల్లో చదివడానికి మనం అల్లాడిపోతున్నాం. వాళ్ళు ఎక్కడ చదువుతున్నారో తెలుసా? ఎక్కడ చదువుతున్నారో తెలుసా? భారతదేశంలో ఎవరు చదువు చదవట్లేదని అక్కడ చేర్చారనమాట. అంటే అక్కడ శ్రేష్టమైనటువంటి నాణ్యమైన విద్య ఉంటుందని చెప్పేసి ఖరీదైనటువంటి చోట చేర్చు. కారణం ఏంటి? అంత డబ్బు వారికి ఉంది. అదేవిధంగా ఇప్పుడు టాప్ లెవెల్లో ఉన్నటువంటి హీరోలు ఉన్నారు కొంతమంది, షారుఖ్ ఖాన్, వీళ్ళు కొంతమంది ఉన్నారులే, అన్ని పేర్లు నాకు, అమితాబ్ బచ్చన్, అలాంటి వాళ్ళు. వాళ్ళ పిల్లలు చదివే స్కూల్కి ఒక్కొక్క నెలకు వచ్చేసి 1,00,000 నుంచి 10 లక్షల దాకా ఉండదంట నెలకి. మా బుడ్డోడిని చేర్చాం స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో 30,000. వామ్మో అని అంటున్నాం, 30,000కి. కానీ వాళ్ళకి నెలకి 1,00,000 నుండి 10 లక్షలు అంట స్కూల్ ఫీజు. బొంబాయిలో వాళ్ళు చదివించేటువంటి చదువు స్కూల్ ఫీజు. మరి ఏంది? వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు ఏం చెబుతారు? ఏందండి అక్కడ తేడా ఏంది? ఇప్పుడు వీళ్ళకి చెప్పే చదివేంది, వాళ్ళకి చెప్పే చదివేంది? వీళ్ళకి 1, 2లే, వాళ్ళకి కూడా ఇంకేమైనా ఉన్నాయా? వీళ్ళకి ఏబిసిడీలే, వాళ్ళకి కూడా ఏబిసిడీలే. మరి వీళ్ళకి ఆలి వీళ్ళే, వాళ్ళకి కూడా ఆలి. మరి ఇంకేంటి తేడా? అంటే ఆ స్కూల్ ఎట్లా ఉంటుందంటే, ఇంకా ఆ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు వెళ్ళేది కారులోనే, అక్కడ కూర్చునేది ఏసీలోనే, వాళ్ళ మెయింటెనెన్స్ అంతా కూడా అదొక లెవెల్లో ఉంటుందన్నమాట. కాబట్టి దానికి ఖర్చు అవుతుంది. చదువు అంతా ఒకటే. అయితే వాళ్ళు నెలకు 1,00,000 రూపాయలు పెట్టి పిల్లలను చదివించుకుంటున్నారు. మనం సంవత్సరానికి 1,00,000 రూపాయలు కట్టాలంటే మన వల్ల కాదు, మనం కట్టలేం. ఏది ఎల్కేజీకి నెలకు 1,00,000 అంట. అది పై తరగతులకి అయితే నెలకు వచ్చేసి 10 లక్షలు, 5 లక్షలు అట్లా ఉందంట. ఆ లెక్కన సంవత్సరానికి ఎన్ని లక్షలు అయితే? నెలకు లక్షలు అంటే సంవత్సరానికి ఎన్ని లక్షలు? కానీ వాళ్ళు చదువుకి కారణం ఏంటంటే వాళ్ళకి సమృద్ధి ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, శరీర సంబంధమైనటువంటి సంపదలు మనకు లేకపోయినా మనం పరమందున్నటువంటి తండ్రికి మనం కుమారులు కుమార్తెలుగా మనం అంటిపెట్టుకొని ఉంటే ఆయనవన్నీ కూడా మనమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనవన్నీ కూడా మనవే.
రేపటి దినాన వారి భూలోక సంబంధంగా ఇన్ని ఆస్తిపాస్తులు కలిగి మంచి స్కూల్లో చదివి మంచి వ్యాపారాలు చేసుకుని మంచిగా ఉన్నా కాబట్టి రేపు అసలు మనం వజ్రాల మీద నడుస్తాం, ముత్యాల మీద మనం నడుస్తాం, బంగారం మీద నడుస్తాం. ఆ భాగ్యం, ఆ ధన్యత వారికి లేదు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు బంగారాన్ని మోసేవాళ్లే కానీ బంగారం మీద వాళ్ళు నడిచేవాళ్ళు కాదు. ఆఫ్టర్ ఆల్ మనము బంగారం మీద బంగారం మనం మోయము కానీ, సరే ఒకరు మోసినా ఏదో కొద్దిగా మోస్తాం కానీ రేపు మనము బంగారం వీధుల్లో నడవబోతున్నాం. అంత గొప్ప ధన్యత ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అయినా వాళ్ళు అన్ని లక్షల రూపాయలు పెట్టి చదివినా కూడా దేవుని నమ్మినటువంటి బిడ్డల మించి జ్ఞానం వారికి లేదు. మీకు తెలుసా? అన్ని కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు చదివించిన, అంత పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి యూనివర్సిటీల్లో వాళ్ళు చదివించిన దేవుని బిడ్డలకు ఉన్నటువంటి జ్ఞానం వారికి లేదు. ఈ రోజున ప్రపంచంలో ప్రతిదీ కనిపెట్టింది ఎవరో తెలుసా? దేవుని నమ్మినటువంటి బిడ్డలు చిన్న చిన్న స్కూళ్ళల్లో చదువుకోవడానికి కూడా అవకాశం లేక ఏదో కొద్ది గొప్ప చదివి మంచి జ్ఞానం కలిగి ఇవన్నీ కూడా కనిపెట్టారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు చెప్పేటువంటి చదువు కంటే ఈయన నేర్పేటువంటి చదువు చాలా గొప్పది. ఆయన ఇచ్చేటువంటి జ్ఞానం చాలా గొప్పది. అందుకనే ఆయన మనల్ని అంటి పెట్టుకొని ఉంటే ఇంకా మనకి ఏమి కొరతలు ఉండవు. కానీ శరీర సంబంధంగా కొరతలు అనిపించినప్పటికీ కూడా రేపటి దిన రాజు పిల్లలుగా మనము నిత్యము రాజు దగ్గర మనం సంతోషంగా ఆయన సింహాసనం మీద మనం కూర్చుంటాం. శ్రేష్టమైనటువంటి గొప్ప కృప మనకు కలుగుతుంది. దాన్ని బట్టే మనం అంటి పెట్టుకొని ఉండాలి. అది ఆ విధంగా మనం ఆయన అంటి పెట్టుకుంటే ఆయన మనల్ని అంటి పెట్టుకుంటాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మనం 5వ వచనం మనం చదివితే, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిను నేను వాని యందు నిలిచి ఉందును వాడు బహుగా. మనం ఆయన అంటి పెట్టుకొని ఉంటేనంట మనం ఏమవుతాం? చూడండి, ఇప్పుడు ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టుకి కొమ్మ అంటి పెట్టుకుని ఉంటే కొమ్మ కాయ కాస్తుంది. లేదు నేను ఈ చెట్టుకు ఉండను అని చెప్పి సపరేట్గా ఉంటానని చెప్పేసి అది సపరేట్ అయింది అనుకోండి, ఏమైపోద్ది కొమ్మ? అది కూడా తెలియదు. పాస్టర్ గారు అన్నట్టు చూస్తున్నారు నాకు వెళ్ళి మీరు. ఏమైపోద్ది? ఎండిపోద్ది కదా, అంతే కదా. మనం కూడా అంట ఆయన ఎలా ఉన్నాడంటే మొద్దులాగా ఉన్నాడు. మనము ఆ మొద్దుకి కనుక ఒక తీగలాక లేకపోతే ఒక కొమ్మలాగా అంటుకట్టబడితే మనమంట ఫలించటం కాదు ఏంటంటే అక్కడ బహుగా ఫలిస్తామంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనం అంటి పెట్టుకుంటే ఆత్మీయంగా శరీర సంబంధంగా మనము ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఫలభరితమైన మంచి జీవితం మనకు కావాలంటే మనం తప్పకుండా ఆయనను మనం అంటి పెట్టుకొని ఉండాలి. ఇక మన మనసులో మన హృదయంలో ఇక ఎవరు కూర్చున్నటువంటి ధ్యాస ఉండడానికి వీళ్ళు అద్దెచ్చి పెట్టుకుంటే కలిసి వచ్చిందంట, ఏ మూలన అద్దె పెడితే బాగా కలిసి వచ్చిందంట, అద్దెచ్చి పెట్టుకుంటే డబ్బులు వస్తాయంట, ఆ ఇంటి మీద ఆ మూలన పైకి లేపితే బాగా కలిసి వస్తుందంట. ఇలాంటి ఏవి మనం పిచ్చి ఏమీ పెట్టుకోకూడదు. అది నష్టమైన లాభమైన ఏదైనా ఆయన మీదే మనం ఏం చేయాలి? ఆధారపడి ఉండాలి. ఆయన్నే మనం అంటి పెట్టుకుని ఉంటే ఒక రోజునంట దేవుడు ఏం చేస్తాడు? ఫలభరితమైనటువంటి మంచి జీవితాన్ని మనకి కలుగజేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి వసంతము నీ దయ కిరీటమే, తోటమాలి ఇది నీ కృపయే. ప్రతి వసంతము నీ దయ కిరీటమే, తోటమాలి ఇది నీ కృపయే. ఈ సంవత్సరం నన్ను నీ తోటలో నిలిపిన నజరేయుడా స్తోత్రము. ఈ సంవత్సరం నన్ను నీ తోటలో నిలిపిన నజరేయుడా స్తోత్రము. నాలోని ప్రతి అణువు నా యేసు కోసం ఫలములు కలిగిన అంజూరమునై, ఫలములు కలిగిన అంజూరమునై సంతృప్తి పరచెదను. స్తోత్రం. సంతృప్తి పరచెదను నా జీవితాంతం. నాలోని ప్రతి అణువు నా
వచనం మనం చదివితే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ. ముందుగా మనం చెప్పుకున్నాం కదా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనం అంటి పెట్టుకుని ఉంటే ఈ శ్రేష్టమైనటువంటి ఫలభరితమైనటువంటి మంచి జీవితాన్ని మనకి కలుగు చేస్తాడు. ఈ రోజున ఎండిపోయినటువంటి జీవితం కలిగి మనం ఉన్నామంటే ఆయనకి మనం దూరంగా ఉన్నామని మనం ఆలోచన చేసుకోవాలి. మనం అనుకున్నది మన జీవితంలో జరగట్లేదంటే ఆయనకి మనం దూరంగా ఉన్నాం. మనం ఆలోచన చేసి జరగాలి అని ఆశపడుతున్నది జరగట్లేదు. ఒకటి కావాలని కోరుకుంటున్నాం, అది అవ్వటం లేదు. ఎందుకంటే మనం దేవునికి కట్టబడి లేము, దేవుల్లో మనం లేము. అంటే ఆ జీవం రావట్లేదు, ఉంటే కదా జీవం వచ్చేది. అందుకని ఏ విషయంలో మనం తప్పిపోయామో ఒకసారి మనం ఆలోచన చేసుకొని ఇకనైనా మనం నమ్మినటువంటి దేవుణ్ణి ఏం చేయాలంటే అంటి పెట్టుకొని ఉంటే, ఆయనను అంటి పెట్టుకున్నటువంటి వారు ఇప్పటివరకు చరిత్రలో నష్టపోయిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎవరు అంటి పెట్టుకున్నారు వాళ్ళందరూ ఆయన నమ్మినటువంటి అత్తను నమ్మి ఆయన ఉన్నాడనేటువంటి ఒక ఆలోచన కలిగి ఆమె వెళ్ళింది. ఆమె బహుగా ఫలించింది. ఎస్తేరు ఆయన నమ్మింది, దేవుడు నమ్మి అక్కడికి వెళ్ళింది ప్రార్థనాపూర్వకంగా. ఆమె కూడా బహుగా ఫలించింది. మరి మనం ఎందుకు ఫలించట్లేదు? ఒకటే కారణం, ఆయనకి మనం దగ్గర లేవు. అర్థమవుతుందా? దగ్గర లేవు, దూరంగా ఉన్నాం. అది మన తప్పు కాదు. సాతాను మనల్ని ఏం చేసిందంటే, మనం ఫలించకుండా, అభివృద్ధి చెందకుండా, మనం ఇంకా దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలని సాతాను మనం ఏం చేసిందంటే ఆయనకి మనల్ని దూరంగా చేసింది. అందుకని ఈ సమయంలో మనం ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వాక్యం చదువుకుంటూ సాతాను యొక్క శత్రుల నుంచి విడిపించబడి మనం ప్రభువుకి దగ్గరగా వెళ్ళి అంటుకట్టబడినటువంటి వారిగా ఉంటే మనం ఖచ్చితంగా ఏమవుతామంట? ఫలిస్తాము. మనం ఫలించకపోతే ఎంత నష్టమో తెలుసా? ఫలింపని ప్రతి తీగను, 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయటమే కాదంట, ఏం చేస్తాడో తెలుసా? తీసి అంట దాన్ని అగ్నిలో వేస్తాడంట. ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తాడంట? అగ్నిలో పడేస్తాడంట. అగ్నిలో పడేస్తే ఏమైపోద్ది? ఆ తీగ కాలిపోద్ది. అంత పరిస్థితి ఎందుకండి? సాతాను చేత మనం నాశనం కాకముందే దేవునిలో మనం అంటు కట్టబడే ఆయనకు మనం లేకపోతే మనం ఆయనలో నిలిస్తే ఆయన మనలో నిలుస్తాడు. తర్వాత మనను బహుగా ఫలించే విధంగా ఆయన చేస్తాడు. మనకు కావలసిన ప్రతిదీ కూడా ఆయన సహాయం చేస్తూ అన్ని విషయాల ముందుకు నడిపిస్తాడు. ఆ విధంగా మనం ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో చూసుకుంటే ఎంతోమంది భక్తులు ఆయన యందు నిలిచేటువంటి వారందరూ కూడా బహుగా ఫలించి అభివృద్ధి చెందారు. మేము మా ప్రభుని ద్వారా అభివృద్ధి చెందామని చెప్పేసి మంచి సాక్ష్యాలు చెప్పారు. కనుక ఈ సమయంలో దేవుడు ఒక విషయాన్ని కోరుకుంటున్నాడు. ఏంటంటే మనము ఆయనకు అంటి ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకు మనల్ని చేశాడంట. మనం ఆయనకు అంటుగా ఉండి ఏం చేయాలంటే తెలిసి, ఆయనకు దగ్గరగా ఉండి ఏం చేయాలంటే ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటే దేవుడే మనల్ని జోక్యం చేసుకొని ఫలభరితమైనటువంటి మంచి జీవితాన్ని కలుగజేస్తాడు. అలాంటి జీవితం నీకు కావాలంటే ఈరోజే నీ హృదయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకోగలిగితే, ప్రభువా నీవు నన్ను ఫలింపచేయని చెప్పేసి నీలో అయ్యా అంటు కట్టు ప్రభువా, ఫలింపచేయ ప్రభు అని చెప్పేసి నేను నిన్ను అంటి పెట్టుకొని ఉంటాను నాయన. ఇక సాతాను మాటలు నేను వినను, ఆ కార్యక్రమాల్లో పాలిపంపులు పొందను, నేను నీతోనే ఉంటాను, మరణం వరకు నమ్మకంగా నీతోనే ఉంటానని చెప్పేసి మనం ఒక మంచి తీర్మానం చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా దేవుడు మాటిచ్చిన ప్రకారం మనను ఫలింప చేస్తాడు. అలాంటి కృప మనకు, మన కుటుంబాలకు ప్రభు అనుగ్రహించును గాక. ఆమెన్. అందరికీ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనము ఆయనకి దూరంగా ఉన్నామేమో, ఈ చిన్న ప్రార్థన ద్వారా మనం ఆయనకు దగ్గర అయ్యి బహుగా ఫలించి ఆయన నామాన్ని మహింపరిచేవారిగా, ఘనపరిచేవారిగా, ఆయన చేసినటువంటి మేలులు ఇతరులకు చాటి చెప్పేటువంటి వారిగా మనం సిద్ధపడదాం, ముందు కొనసాగిపోదాం. ఈ మధ్యాహ్నం వేళ ప్రభు మనతో మాట్లాడాడు. ఆయన ఒకటి కోరుకుంటున్నాడు మన ఎద్దు నుండి, ఏంటంటే మనం ఆయనను అంటిపెట్టుకొని ఉండాలని. మనం ఆయనను అంటిపెట్టుకొని ఉంటే ఆయన మనల్ని అంటిపెట్టుకొని ఉంటాడంట. ఈ సమయంలో మరి మనం ఎలా ఉన్నాం? ఎవరిని అంటిపెట్టుకొని ఉన్నాం?
డబ్బును అంటి పెట్టుకుని ఉన్నామా? బంగారాన్ని అంటి పెట్టుకొని ఉన్నామా? లేకపోతే మనుషులను అంటి పెట్టుకొని ఉన్నామా? లోక సంబంధమైనటువంటి వాటిని అంటి పెట్టుకొని ఏడుస్తున్నామా? బాధలో కుంగిపోతున్నామా? వేదనకు గురవుతున్నామా? సరైనటువంటి సంతోషము లేక కుమిలిపోతున్నామా? అందుకే మధ్యాహ్నం వేళ నీ దుఃఖము నుండి నిన్ను విడిపించాలని, నీ సమస్యల నుంచి విడిపించాలని, నీ బలహీనతల నుండి విడిపించాలని, నీ బాధల నుండి విడిపించాలని, నీ కన్నిటిని తుడవాలని, నీకున్న ప్రతి సమస్య నుంచి ఆయన విడిపించాలని ఆయన ఒక చిన్న పని చేయమంటున్నాడు. ఏంటంటే, మీరు నన్ను అంటి పెట్టుకోండి, నేను మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉంటానని చెప్పేసి. ఎంత గొప్ప విషయం! మీరు నన్ను అంటి పెట్టుకోనండి, నేను మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉంటాను. ఆయన మనల్ని అంటి పెట్టుకుంటే మనం బహుగా ఫలిస్తాం. అంత మాత్రమే కాదండి, మనం ఏది అడిగితే అది ఇస్తాడంట ఆయన. అబ్బా, ఎంత గొప్ప దేవుడు! మనం ఏదైతే అడుగుతామో అది మనకు ఇస్తాడంట. మనం ఆయనను అంటి పెట్టుకుని ఉంటే మనం ఏది అడిగితే అది ఇస్తాడంట. ఎంత గొప్ప దేవుడు! ఎంత గొప్ప దేవుడు! ఈ రోజున ఇన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చేయాలని పిలుస్తూ ఉంటే, సహోదరి సహోదరుడు, ఇంకెంత కాలము నీవు నిర్లక్ష్యం చేసి ఆయనకి దూరం అయిపోతావు. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయిపోయి తినడానికి ఆహారం లేక అలమటిస్తూ ఉన్నాడు. మన తండ్రికి మనల్ని దూరం చేసి సాతాను నవ్వుకుంటూ ఉంటాడు. మనం కడుపు నిండా తినకుండా వాడికి మనకి బలహీనతలు పెడతాడు. కడుపు నిండా తినకుండా ఆహారం లేకుండా చేస్తాడు. కడుపు నిండా తినకుండా నెమ్మది లేకుండా చేస్తాడు. కడుపు నిండా మనం తినకుండా సంతోషించకుండా వాడు మనను అనేక బాధలకు గురి చేస్తూ ఉంటాడు. అందుకని ఈ సమయంలో ఆయనకు మనము అంటు కట్టబడిన వారిగా, ఆయన మనం అంటు పెట్టుకున్నటువంటి వారిగా మనము ఈ సమయంలో ఉండి, ఆయనకు దగ్గరగా మనం ఉండి ఆయనలో ఫలిద్దాం, ఆయనలో నిలుద్దాం, ఆయనలో అభివృద్ధి చెందాం, ఆయనలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుందాం. ఏమీ లేవో అవి అడిగి మనం సొంతం చేసుకుందాం. అడుగుడి మీకు ఇవ్వబడనని చెప్పేశాను. నా యందు మీరు నిలిచి ఉండి అన్నాడలా, మీదికి ఏది కావాలో అది అడుగుడి, నేను మీకు ఇస్తానని చెప్పేశాను. వాగ్దానం చేసినాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. కనుక ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకున్నాం. అయ్యా, ఇప్పటి వరకు మనుషుల మాటని, సాతాన మాట విని, ఏదో డబ్బు వైపు చూసి, లేదా ఉన్నటువంటి ఆస్తి అంతస్తుల వైపు చూసి మీకు దూరం అయిపోయాను. దయతో నన్ను క్షమించి ప్రభువా, దయతో నన్ను క్షమించండి. ఇక మీదట ప్రభువా, అయ్యా నిన్ను అంటి పెట్టుకో నేను ఉంటాను ప్రభువా, నీలో అంటు కట్టబడినటువంటి కొమ్మలాగా నేను ఉంటాను ప్రభువా. దయతో నన్ను కనికరించి నాలో ఉన్న ప్రతి పాపాన్ని, గర్వమును, అసూయను, ద్వేషాన్ని తీసివేసి ప్రభువా నన్ను పరిశుద్ధపరిచి, అయ్యా నీ యొక్క తండ్రి ఆ మధ్యలో నన్ను కూడా ప్రభా ఒక కొమ్మగా, తండ్రి ఫలించే కొమ్మగా మీరు చేయండి ప్రభా అని చెప్పేసి చిన్న ప్రార్థన చేద్దాం. ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభా, ఎన్ని శోధనలైన, బాధలైన, ఇరుకులైన, ఇబ్బందులైన ప్రభా నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను అంటి పెట్టుకో నేను ఉంటాను ప్రభా అని చెప్పేసి ఒక తీర్మానం చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న తీర్మానం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున మన ఎదురు నుండి ఆయన కోరుకుంటుంటే ఏంటంటే, మనం ఆయనకు అంటి పెట్టుకొని ఉంటే ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తానని పిలుస్తూ ఉన్నాడు. మన ఎదురు నుండి ఆస్తి, అంతస్తులు, బంగారము ఇంకేమీ కోరుకోవట్లేదు. మనం ఆయన అంటి పెట్టుకొని ఆయన కీర్తించాలని, ఆయన గణపరచాలని, ఆయన కొనియాడాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే తన ఆత్మను మనకిచ్చి మనల్ని జీవింపజేసేటువంటి వారిగా ఆయన చేశాడు. తన ఆత్మను మనకిచ్చి నిరంతరం ఆయనతో పాటు జీవించి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఈ సమయంలో ప్రేమతో పిలుస్తున్నటువంటి ప్రభు యొక్క మాటను మనం పెడల్చుని పెట్టక, త్రోసివేయక, అల్లరి పాలైపోక, నవ్వులు పాలైపోక, దరిద్రమైనటువంటి పరిస్థితులకు వెళ్లకుండా ఈ సమయంలోనే ఆయన మనం అంటి పెట్టుకొని ఆయన ఇచ్చేటువంటి గొప్ప మేలులన్నీ కూడా మనం సొంతం చేసుకొని ప్రభుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాఢంధకారములో నీవే నాకు దీపము, భీకర తుఫానులో నీవే నాకు దుర్గము.
ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. పాడదాం నా ప్రాణ స్పీడ్ పెట్టు నీవే, నా ప్రాణనాథుడ నీవే. స్పీడ్ పెంచు. ఎవ్వరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వమో. ఎవ్వరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వమో. నా దేవా నా ప్రభువా యేసు. చెబుదాం. నా దేవా నా ప్రభువా యేసు, నా ప్రాణ ప్రియుడవు నీవే. స్తోత్రం. నా ప్రాణనాథుడ నీవే. అవునయ్యా నీవే. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. గాఢంధకారములో నీవే నాకు దీపము, గాఢంధకారములో నీవే నాకు దీపము, భీకర తుఫానులో నీవే నాకు దుర్గము, భీకర తుఫానులో నీవే నాకు దుర్గము. నా ప్రాణ ప్రియుడవు నీవే. పాడదాం స్వరమెత్తి. నా ప్రాణనాథుడ నీవే. చప్పలగొట్టు మహిమ పడదాం. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. చీకు చింతలలో కృంగి నేనుండగా, చీకు చింతలలో కృంగి నేనుండగా, నా చెంతకు చేరి చింతలు బాపితివే. నా చెంతకు చేరి చింతలు బాపితివే. నా ప్రాణ ప్రియుడవు నీవే, నీవే. నా ప్రాణనాథుడ నీవే, నీవే. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. ఎవ్వరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వమో. ఎవ్వరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వమో. నా దేవా నా ప్రభువా యేసు, నా దేవా నా ప్రభువా యేసు, నా దేవా నా ప్రభువా యేసు. చెబుదాం స్వరమెత్తి. నా దేవా నా ప్రభువా యేసు, 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 నా దేవా
ఆయన మనల్ని అంటి పెట్టుకొని అభివృద్ధిలో నడిపిస్తున్న ప్రభుగా ఒకసారి చప్పలు కొట్టానామని మహింపడదాం. మనం ఫలించాలని మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం ఫలించాలని రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఫలభరితమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో మన జీవితాన్ని ఆయనకు సమర్పించి ఆయనలో ఫలిద్దామా? సాతాను సిగ్గుపడేలాగా, సాతాను తల దించుకునేలాగా ప్రభువులో మనము ఫలించాలి. ప్రభువులో మనము అభివృద్ధి చెందాలి. ఏమాత్రము మనము వెనకడుగు వేయకూడదు. వెనకంజ వేసినటువంటి వారిగా మనం ఉండకూడదు. మన ప్రభు సర్వ సంపదలతోనే, సర్వ సంపదలు ఆయన గుప్తమై ఉన్నది. మనల్ని అభివృద్ధి పరచాలని చూస్తుండగా ఈరోజు ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభా, నేను నిన్ను అంటి పెట్టుకొని ఉంటాను నాయన, నన్ను ఫలింప చేయి ప్రభు అని చెప్పేసి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభా, నేను నిన్ను అంటి పెట్టుకొని ఉంటానయ్యా. కరువైన, కష్టమైన, ఖడ్గమైన, రోగమైన, బాధ ఏబు దేవుని అంటి పెట్టుకొని ఉన్నాడు కాబట్టి అతడు సమస్తములో వర్ధిల్లాడు, ఆశీర్వదించబడ్డాడు. పశువుల్లో, అదేవిధంగా కుటుంబంలో, పొలములో, అన్ని విషయాలలో అభివృద్ధి చెందాడు. అబ్రహాము దేవుని అంటి పెట్టుకున్నాడు కాబట్టి సమస్తము దేవుడు వర్ధిలింపజేశాడు. ఈరోజు ఆయన మీద నమ్మకం కలిగి ఆయన మనం అంటి పెట్టుకొని ఉంటాం. నువ్వు దేనిని నమ్మి, దేని మీద నువ్వు ఆలోచన పెట్టుకొని, దేనిని నువ్వు అంటి పెట్టుకుని ఉండా, అది ఒకరోజు నిన్ను దుఃఖపరుస్తుంది. కానీ నా యేసయ్య నువ్వు అంటి పెట్టుకోగలిగితే బహుగా ఫలిస్తాను. ఈ ఫలభరితమైనటువంటి జీవితం ప్రభు మనకి ఇవ్వబోచుండగా ఒక మంచి మనసు కలిగి ప్రభుని అంటి పెట్టుకొని మరణం వరకు నమ్మకంగా ఈ భూమి మీద కాదు ఆశీర్వాదాలు, పరలోక రాజ్యము కూడా ప్రభు మనకు అనుగ్రహించి శ్రేష్టమైనటువంటి కృపను కలుగు చేస్తాడు. కనుక ఈ సమయంలో ప్రభు మీద మనం ఆధారపడి, మనుషుల నమ్మకం ప్రభుని ఆధారం చేసుకుని ఆయన అంటుకట్టబడి ఫలిస్తూ ముందు కొనసాగిపోదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. మీ మహాకృపలో మమ్మల్ని ఆరోగ్యం శాశ్వతలను పొడిగించి సజ్జులుగా ఉంచి స్తోత్రాలు. ఇప్పటివరకు తండ్రి మేము దేనిని తంటి పెట్టుకునేమో దాని నుండి మేము విడుదల పొందుకొని మిమ్మల్ని ప్రభా అంటి పెట్టుకొని ముందు కొనసాగిపోయిన కృప తెచ్చింది. దయతో ప్రభా మా పాపం మీరు క్షమించండి. మా కుటుంబ సభ్యుల యొక్క పాపాలు కూడా క్షమించండి. సాతాను అంటి పెట్టుకొని ప్రభా ఎంతవరకు అభివృద్ధి చెందలేకపోయాం, ఆశీర్వదించబడలేకపోయాం. కానీ మీరు కోరుకుంటున్నారు, నడుముకి నడికట్టు ఏ విధంగా అయితే అంటు కట్టబడి ఉంటుందో ఆ విధంగా మేము నిన్ను అంటి పెట్టుకుని ఉండాలని మీరు తెలియచేశారయ్యా. ఈ సమయంలో ప్రభా మేము అలాగ ఉండడానికి కృప దయచేయండి. అంటే మంచి మనసును దయచేయండి. మీలోనే ప్రభు అంటి పెట్టుకుని బహుగా ఫలించి నేను కీర్తిస్తూ, నేను ఘనపరుస్తూ, నేను ఆరాధించేటువంటి భాగ్యాన్ని, మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని నీ బిడ్డల మాటలు విన్నారు. వారి హృదయాలలో ప్రభు 30 నిరంతరం ఫలింపు చేయమని, ఏ దృష్టిలో ఆ మాట గలిబిలి చేయకుండా నీ కృపలో భద్రపరిచి సహాయం చేయమని, ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలపరచు, ఎవరైతే కొరతలతో ఉన్నారో సమృద్ధి తెచ్చు, ఎవరైతే మీ ఎదురుండి తండ్రి అయ్యా ఇదిగో ప్రభు కార్యాలు జరగాలని ఆశపడుతున్నారు, క్రియలు జరగాలని ఆశపడుతున్నారు, ఏ విషయాల్లో ప్రభు మీ ఎదురుండి వారు ఆశిస్తున్నారు అది వారికి అనుగ్రహించి తృప్తిపరచమని ప్రార్థన చేయొచ్చు. అదేవిధంగా ఏ దుష్టుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని గలిబిలి చేయకుండా కృపలో భద్రపరిచి సహాయం చేసి ముందు నడిపించి, ప్రేమించిన సంఘాన్ని అదేవిధంగా మా కుటుంబాలను దీవించి ముందుకు నడిపించి బలపరచు. సంఘంలో పరిచయం చేసిన ప్రతి బిడ్డను అన్ని విధాలుగా ఆశీర్వదించి ముందుకు నడిపించి కార్యాలు జరిగించి సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అనేక సహవాసమైన కృపాక్షేమములు ఈ 2వ ఆరాధనలో పాలుపంపులు పొందిన మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి, గ్రామానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైన నడిపించునుగాక.